హాయ్ అండి. ఇవాళ గుల్ల మైసూర్‌పాక్ పార్ట్ 2 పెట్టాను చూడండి. శనగపిండి మొత్తం పాకంలో వేసి ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక ప్యారలల్‌గా కాంచుకుంటున్న నెయ్యి, నూనెని కొద్ది కొద్దిగా వేసుకుంటూ అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. చూడండి నూనె వేసే కొద్దీ మైసూర్‌పాక్ టెక్స్చర్ గుల్లగా వస్తుంది. ఈ ప్రాసెస్ లేట్ చేయకుండా ఫాస్ట్‌గా చేసుకోవాలండి. లేదు అంటే అడుగు అంటుతుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక ఈ మిశ్రమాన్ని నెయ్యి కానీ, నూనె కానీ అప్లై చేసిన ఒక పరాతంలోకి వేసుకొని ఇలా చూయించిన విధంగా స్ప్రెడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు ఉంచి ఇలా డైమండ్ షేప్‌లో కట్ చేసుకొని ఒక గంట సేపు చల్లారనివ్వాలి. ఈ మిశ్రమం కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకుంటే పీసెస్ బాగా వస్తాయి. చల్లారాక గట్టిపడుతుంది కాబట్టి పీసెస్ కట్ చేసుకోవటానికి వీలు కాదు. మీకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకొని పూర్తిగా చల్లారాక ఈ పీసెస్‌ని తీసి ఒక బాక్స్‌లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా అప్పటికప్పుడు చేసినట్టే ఉంటాయి. మైసూర్ పాక్ రెసిపీని మేము చేసిన విధంగా ట్రై చేయండి. ఖచ్చితంగా నచ్చుతుంది.